అమెరికా తీరే అంతా తనకు నచ్చినట్లే ఉండాలి, తాను అనుకున్నట్లే జరగాలి. అది అమెరికా అయినా ఇతర ఏ దేశమైనా. ప్రపంచానికి పెద్దన్నగా పెత్తనం చెలాయించాలన్న కుతూహలంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిత్యం తహతహలాడిపోతుంటారు. ఈ క్రమంలో తన దారికి రాని, తనకు నచ్చని దేశాలపై ప్రతీకార సుంకం విధించడం రివాజ్గా మారిపోయింది. తాజాగా దేశాల మ్యాపులు కూడా మార్చేసే మరో దుస్సంప్రదాయానికి తెరలేపింది అమెరికా. నిన్న కెనడా, నేడు పాక్. ఇంతకాలం పాక్ ను నేను గిల్లితే గిలించుకోవాలి అనేలా రుబాబ్ చేస్తూ వచ్చిన అమెరికా ఏకంగా తనకు విధేయంగా ఉన్న పాక్ పైనే మ్యాప్ అస్త్రాన్ని ప్రయోగించింది. ఇంతకు ఏంటి మ్యాపుల మార్పుగోలా? ఏడాది నుంచి భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాల చిచ్చు రాజుకుంటూనే ఉంది. ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఫలితం సున్నా అన్నట్లుగా సాగింది వ్యవహారం. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యాతో చమురు కొనుగోలు చేయరాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుబడుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ప్రధాన కారణం ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే అంటూ వితండవాదానికి తెరలేపారు ట్రంప్. చమురు వ్యాపారం వల్ల ఇండియా ఆర్థికంగా రష్యాకు తోడ్పాటు అందిస్తోందన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇండియాను అన్ని రకాలుగా రెచ్చగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఇండియాది ముగిసిన కథ అన్నారు. వారిది డెడ్ ఎకానమీ అని గేలి చేశారు. రష్యాతో అంటకాగారు కాబట్టి ప్రతీకార సుంకం 50% దాకా విధిస్తున్నామని హూంకారించారు. ఇన్ని చేసినా భారత్ సహనంతో ఓర్చుకుని మాట్లాడకుండా మౌనముద్ర దాల్చింది. అటు రష్యా కూడా భారత్ స్వతంత్ర దేశమని, దానిపై ఒత్తిడి తీసుకురావడం ఎవరికైనా సరే అది సరికాదని వ్యాఖ్యానించింది. పుతిన్ భారత్ పర్యటించడంతో ట్రంప్ మారుమనసు పొందారో మెట్టు దిగొచ్చారో తెలియదు గానీ ఇండియాతో వాణిజ్య ఒప్పందానికి సముఖత వ్యక్తం చేశారు. ప్రతీకార సుంకాలను తగ్గించారు. భారత్ రష్యాతో తెగదింపులు చేసుకుంది. ఇక చమురు కొనబోదని తనే అనవసర చొరవ తీసుకుని తన సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు. అయినా భారత్ నోరు మెదపలేదు. ఇదో అద్భుత దౌత్య ప్రక్రియగానే మనం భావించాలి. మూర్ఖత్వంతో మొండిగా ముందుకు పోయే ట్రంప్ కు బదులివ్వడం కన్నా మౌనంగా ఉండడమే ఉత్తమం. మన ప్రధాని చేస్తున్న పని అదే. ఈ సందర్భంగానే మరి ట్రంప్ మహాశయుడే ఆదేశించారో లేదా ఇండియాను మెప్పించాలని అమెరికానే చొరవ తీసుకుందో తెలియదు కానీ తాజాగా అక్సాయ్ చిన్ పిఓకేతో సహా జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని భారత భూభాగం అంటూ పేర్కొంటూ మ్యాప్ ను ట్విట్టర్ లో అమెరికా వాణిజ్య విభాగం పోస్ట్ చేసింది. అమెరికా రూపొందించిన భారత అధికారిక మ్యాప్ అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో వేటిని వివాదాస్పదంగా ప్రాంతాలంటూ అమెరికా వాదించిందో దానికి భిన్నంగా ఉంది. పాకిస్తాన్, చైనాలతో అమెరికా సంబంధాలు క్షీణిస్తున్న సమయంలో భారత్ కు ఈ చర్య భౌగోళిక రాజకీయంగా ఆమోదమే అని చాలా మంది విశ్లేషకులు భావించారు. సుంకాల ఉద్రిక్తతల కారణంగా కొంతకాలం ప్రతిష్టంభన నెలకొన్న తర్వాత వాషింగ్టన్ వ్యూహాత్మక మద్దతు పునరుద్ధరించినట్లు భారత్ కు కనిపించినా అసలు ఇది మద్దతు కాదు, పర్యవేక్షణ, అజమాయిషి అని మరికొందరు వాదిస్తున్నారు. కానీ ఒప్పందం కుదిరాక అమెరికా మ్యాప్ విడుదల చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం ఏర్పడింది. కశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ చట్ట విరుద్ధంగా ఆక్రమించింది. కశ్మీర్ను జవనాడిగా అభివర్ణిస్తూ ఉగ్రవాదాన్ని భారత్పై ఎగదోస్తూ అశాంతికి కారణంగా నిలుస్తోంది పాకిస్తాన్. దాయాది దేశంగా భారత్కు నిరంతరం పక్కలో బల్లెంలా మారాలన్న ధ్యేయంతోనే ముందుకు సాగుతోంది. కశ్మీర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ పరం చేయరాదన్నదే పాక్ లక్ష్యం. ఇందుకు ఇంతకాలం అమెరికా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తూ వచ్చింది. అమెరికా అండ చూసుకునే పాక్ రెచ్చిపోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి అమెరికా భారత్ మ్యాప్ కు ఉన్నది ఉన్నట్టుగా షేర్ చేయడంతో పాక్ విలవిల్లాడిపోతోంది. పాక్ కు పాపం అమెరికాపై పీకల దాకా కోపం వచ్చింది. భయంకరంగా ఎదురు తిరుగుదామని మనసులో ఉన్నా తమ పరిస్థితి తెలుసు కాబట్టి రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించి అమెరికా పెద్దనను బతిమాలి బాబ్ అలా చేయమాక, అసలే భారత ఆపరేషన్ సింధూర్తో మమ్మల్ని దారుణంగా దెబ్బతీసింది, ఇప్పుడు అమెరికా అండగా నిలిస్తే మమ్మల్ని మరింత పాతాళానికి తొక్కేస్తుంది, ఎలాగైనా సరే ఆ మ్యాప్ ను తొలగించి పుణ్యం కట్టుకోండి అంటూ ప్రాధేయపడి మరీ తొలగింపజేసింది. మ్యాప్ షేర్ చేయగానే తాము అమెరికా అధికారుల్ని సంప్రదించామని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ తెలిపారు. పైకి కనిపించేంత సామాన్య విషయమైతే కాదిది. అమెరికా ఎంత దాకా అయినా వెళ్లగలదని, తనకు వాణిజ్య బంధాలే ప్రధానమని, దాని ముందు ఇతర బంధాలను బేఖాతరు చేయగలదని మరోసారి నిరూపితమైంది. ఇది పాక్ గట్టి గుణపాఠం. అయితే భారత్ కూడా మురిసిపోనక్కర్లేదు. ఎందుకంటే అమెరికా మనసు క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. అమెరికా భారత్ మ్యాప్ విడుదల చేసిన ఉదంతాన్ని రెండు కోణాల్లో చూడాలి. ఒకటి పాకిస్తాన్ కు పరోక్షంగా హెచ్చరిక. ఎందుకంటే అమెరికాను నమ్ముకొని అన్ని విధాలన మోసపోయాము, మా దేశం చితికిపోయిందని రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా పార్లమెంట్ సాక్షిగా వ్యాఖ్యానించారు. దానికి ఇది సమాధానము అనుకోవచ్చు. అమెరికాను విమర్శించే స్థాయి మీకు లేదు అని నేరుగా చెప్పడానికి ఈ మ్యాప్ షేరింగ్ సాక్ష్యంగా నిలుస్తుంది.
అదే సమయంలో భారత్ కు కూడా ఇదో సూచన. నా పంచన చేరితే మీకు లభించే వరాలు అన్నీ ఇన్ని కావు. కేవలం సుంకం తగ్గింపే కాదు, ఏకంగా మీ జాతి సమస్యకు పరిష్కారం లభించేలా మేం మద్దతిస్తాం. మీ పూర్వ దేశపటం మీకు దక్కేలా చేస్తాం. పాకిస్తాన్ నోరు మెదపకుండా అణచివేయగలమంటూ భారత్ కు తాయిలమిచ్చినట్టయింది. సరే, కశ్మీర్ సమస్య పరిష్కారం అయితే భారత్ ను మించి సంతోషించే దేశం ఉండదు. కానీ భవిష్యత్తులో అమెరికాను నమ్మి ముందుకెళ్తే నిప్పును చేత పట్టుకున్నట్లే అంటున్నారు పరిశీలకులు. అమెరికా ఇచ్చిన ఝలక్కు పాకిస్తాన్ విలవిల్లాడిపోయింది. మింగలేక కక్కలేక బిక్కుబిక్కుమంటూ దాసోహమంది. కాశ్మీర్ సమస్యను దయచేసి భారత్ పరంగా పరిష్కరించకని ప్రార్థించింది. అసలు రహస్యం ఏంటంటే అమెరికాకు కూడా భారత్ సమస్య రహితంగా ఉండటం ఇష్టం లేదు. మరో పాకిస్తాన్లా తన మాట వినేలా మార్చుకోవాలనే అగ్రరాజ్యం కుట్ర.